నేను ఇదే పని చేయాలి. నాకు అప్పులు ఉన్నాయి మనం, చాలా అప్పులు ఉన్నాయి. నేను బతకలేను ఇంకా. ఈఎంఐస్ పే చేయలేకపోతే సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది వినండి. ఒకవేళ మీరు ఏదైనా బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకున్నారు, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ చేయలేకపోతున్నారు, లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి కూడా చాలా ఫైనాన్స్ తీసుకొని ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని హరాస్ చేస్తున్నారు, పేమెంట్ చేయమని చెప్పి మీ ఇంటికి వచ్చి అల్లరి చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, లాంగ్వేజ్ యూస్ చేస్తుంటే డైరెక్ట్ గా 100కి డయల్ చేసి పోలీస్ వాళ్ళని పిలిపించండి. ఎందుకంటే లోన్ తీసుకొని పే చేయలేకపోతే అది క్రైమ్ అయితే కాదు, కానీ వాళ్ళు అట్లా వచ్చి హరాస్ చేయడం మాత్రం క్రైమ్. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ థింగ్, ఒకవేళ మీకు టైం కావాలి, మీరు పే చేయాలని పరిస్థితి కోర్టుకి వెళ్ళేసి ఆర్డర్ తీసుకొని రావచ్చు, కొంచెం టైం కావాలని చెప్పేసి. లేకపోతే ఇట్లాంటి హరాస్మెంట్ మీద ఒక ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకొని రావచ్చు. సో దీంట్లో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ మీ అందరికి ఒక లెటర్ ఇస్తాను. ఆ లెటర్ని మీరు ఎవరైతే ఏజెంట్స్ వచ్చి హరాస్ చేస్తారో వాళ్ళకి ఆ లెటర్ చూపియండి, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో మీకు ఆ లెటర్ కావాలంటే కింద కమెంట్ ద్వారా లెటర్ అని పెట్టండి. ఇలాంటి ఎన్నో రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీ లైన్ ఫాలో చేస్తాను. థ్యాంక్ యూ.